హలో అండి, ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ ఐటెం చూద్దాము. వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి. బేసిక్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం అయితే ఒక బౌల్లో బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి లేకపోతే గనక మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ అన్ని బియ్యం వేసేసి మిక్సీ పట్టుకుంటే కాస్త బరకగా ఉంటేనే బాగుంటుందండి బియ్యపిండి కూడా. సో అలా పట్టేసి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు. అలాగే పాలపొడి ఒక 2 టేబుల్ స్పూన్లు. పాలపొడి లేకపోతే స్కిప్ చేయండి. కండెన్స్డ్ మిల్క్ ఉంటే అది కొంచెం వేయండి ఒకవేళ. అలాగే కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు. కస్టర్డ్ పౌడర్ లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేయండి. అలాగే ఒక పావు లీటర్ అన్ని పాలు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకొని ఈ పౌడర్లో వేసేసి ఉండలేమీ లేకుండా మంచిగా కలపాలి. మొత్తం లీటర్ పాలైతే కావాలండి ఈ స్వీట్కి. మంచి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది టేస్ట్. ఉండలేమీ లేకుండా మంచిగా కలపండి. స్టవ్ పైన అయితే మిగిలిన 3/4 లీటర్ పాలైతే మరిగించుకోవాలి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి వేయండి. నేనైతే 2 యాలక్కాయలు అయితే వేసాను కొద్దిగా నలిపి. ఇంకా షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి వేయొచ్చు. నేనైతే 1/2 కప్పు వేసాను. మిల్క్ పౌడర్లో కూడా షుగర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ వేసాం కదా, చూసి వేసుకుంటే బాగుంటుంది స్వీట్. పాలైతే మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోరును మిల్క్ పౌడర్ మిశ్రమము, దాన్నైతే వెయ్యాలి. ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ అడుగు చేరిపోతుంది, ఒకసారి కలిపి పొయ్యండి. మంట సిమ్లో పెట్టేసి పొయ్యండి. అలా స్లోగా పోసేస్తూ కలుపుతూ ఉండాలి. కంటిన్యూగా ఒక 4 నుండి 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించాలి. లేదంటే బియ్యపిండి ఉంటుంది కదా, అదైతే అడుక్కి చేరిపోయి ఉండలు కట్టేస్తుంది. సో అది అడుక్కి చేరకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటుంటే ఒక 5 మినిట్స్ చాలండి, ఉడికిపోయి చిక్కబడుతుంది. ఇప్పుడు కాస్త లూజ్గా ఉంది, ఇంకా కాస్త ఉడికిచ్చామంటే చిక్కబడుతుంది. మనకి బియ్యపిండి కస్టర్డ్ పౌడర్ 2 కూడా చిక్కబడడానికి బాగా యూజ్ అవుతాయి కదా. మిల్క్ పౌడర్ ఏమో మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతే అండి, 5 నిమిషాల పాటు ఉడికించుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకుంటే బాగుంటుంది. చాలా సన్నగా కట్ చేసి వేయండి. నేనైతే కొద్దిగా బాదం పప్పునైతే సన్నగా తరిగి వేశాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. జీడిపప్పు, పిస్తాలు మంచిగా సన్నగా చాప్ చేసి వేయండి. అంతే అండి, ఇప్పుడు థిక్ సాస్ లాగా రెడీ అయిపోయింది కదా. చల్లారాక ఇంకా చిక్కబడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్ వచ్చాక కొంచెం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. ఇదిగోండి, కొద్దిగా బాదం పప్పునైతే సన్నగా చాప్ చేసి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. అంతే అండి, సింపుల్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా పిల్లలకి పెడితే హెల్దీ కూడా అండి.